నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు మన రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, అమాయకమైన అబలుడైన పురుషులపై అఘాయిత్యాలు మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఒక బలశాలిగా ఉన్న పురుషుడు అబలుడిగా ఎలా మారాడు? ఈ అబలుడిగా మారిన పురుషుడిని ఆదుకునేవాడు అసలు లేడా? చట్టాలు ఈ అబలుడిని రక్షించలేవా? ఈ ప్రశ్న అందరూ అడుగుతున్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు దాన్ని నెలల కొద్దీ సాగదీసి పురుషులు పశువులతో సమానం అనే వరకు వచ్చి పురుష జాతిని దూషించి పురుషులను కఠినాతి కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళను ఉరి తీయాలి, జీవిత ఖైదేయాలి, కఠినమైన చట్టాలు తేవాలి అని ఊదరగొట్టే సమాజం మరి అతి బలవంతుడైన అంటే మేల్ డామినేటెడ్ సొసైటీ అని చెప్పబడే భారతదేశపు సొసైటీలో పురుషులపై రోజువారీగా జరిగే అఘాయిత్యాలను ఈ సమాజం సమాచారం అందించి సైలెంట్గా ఎందుకు ఉండిపోతుంది? అసలు సమాజంలో జరిగే మార్పులకు పురుషులు ఎలా స్పందించాలి? ఇప్పుడు మనము సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రోజుకు 2-3 పురుషులు చనిపోవటం, భార్యనో బిడ్డ ప్రియుడో లేదా భార్య ప్రియుడు ఈ అబలుడైన భర్తపై ప్రతాపం చూపించి ఆయనను మట్టుపెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే సడన్గా ఈ సిచ్యువేషన్ ఇలా ఎందుకు టర్న్ అయింది? దీనికి కారణాలేమి? నిజంగానే మగవాడు అబలుడిగా మారాడా? చట్టం ఏం చెప్తుంది? సమాజం ఏమనుకుంటుంది? ఈ సమాజాన్ని ఎదురొడ్డి పురుషుడు నిలబడాలనా లేదా సమాజం ఎలా పోతుందో దాన్ని బట్టి మరింత అబలుడిగా మారి చట్టం రక్షించే వరకు పురుషుడు వెయిట్ చేయాలన్నా? అసలు పురుషుల స్ట్రాటజీ ఏముండాలి? నేను చెప్పేది చాలా విచిత్రంగా అనిపిస్తుండొచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది. మన చిన్నప్పటి సమాజం, మన నడి వయసు సమాజం, మనము ఒక 40 దాటితే మనం చూస్తున్న సమాజం, ఇప్పుడు 60 దాటిన వాళ్ళు చూస్తున్న సమాజం, అవి చాలా వేర్వేరుగా ఉన్నాయి. ఆడవాళ్లను డౌరీ ఇవ్వలేదని, కట్నం ఇవ్వలేదని దహనం చేసే రోజుల నుంచి
దానికన్నా ముందు సతీ సహగమనం, డౌరీ డెత్స్, అత్తామామల వేధింపులు, ఈ కోడలు ఆత్మహత్య చేసుకోవడం, ఇది మనం చిన్నప్పుడు చూసాం. తర్వాత బాగా గ్యాప్ వచ్చింది. అది ఎందుకు వచ్చింది? సడన్గా చట్టాలు మెత్తబడ్డా, అంటే పురుషుడి వైపు చట్టాలు మెత్తబడ్డా, ఈ పురుషుడిపై సడన్గా మహిళా లోకం ఎందుకు విరుచుకుపడుతుంది? వీళ్ళు ఏం చూసుకొని ఇలాంటి అగత్యాలకు పాల్పడుతున్నారు? నేను ఎప్పుడో ఒకటి బలమైన ప్రిన్సిపల్ నమ్ముతా. చాలామంది మనకి హ్యూమన్ లైఫ్, మానవ జీవితం దొరకడం అదృష్టం అని చాలామంది ప్రగల్భాలు పలుకుతుంటారు. నేనేమంటా అంటే, మానవుడు అని మనం ట్యాగ్ ఇచ్చినాం, కానీ బేసికలీ మనం పశువులం. మనము వేరే వాటిని పశువులు అంటున్నాం, కానీ ఆ పశువులు మనను కూడా పశువులే అనుకుంటాయి. అగో మానవుడు పోతున్నాడు అనుకో, ఒక పశువు, ఒక జాతి పశువు మమ్మల్ని కట్టేస్తుంది, ఒక జాతి పశువు మమ్మల్ని పెంచుకుంటుంది, ఒక ఆధిపత్యం కలిగిన ఒక పశువు మమ్మల్ని, మా పాలు పిండుకుంటుంది, ఒక ఆధిపత్యం ఉన్న పశువు మమ్మల్ని కోసుకొని తింటుంది, ఒక ఆధిపత్యం ఉన్న పశువు మమ్మల్ని పెంచి పోషిస్తుంది, దాణా వేస్తుంది, గడ్డి వేస్తుంది. ఆఖరికి అది ఏం చేస్తుందో మనకు తెలియదు. ఇలా బహుశా పశువులు భావిస్తుండొచ్చు. మనమేమనుకుంటున్నాం? మన మానవ జాతి పశువులను మనం ఇష్టం వచ్చినట్టు చూడొచ్చు, పెంచుకోవచ్చు, చంపొచ్చు, తినొచ్చు, నిర్మూలించవచ్చు అని మన ఆధిపత్య ధోరణితో మనం వ్యవహరిస్తున్నాం. కానీ బేసికలీ మన ప్రవృత్తి, మన లోపలి సిస్టమ్ పశు ప్రకృతి. అది మనం మర్చిపోయినాం. మనం రిలేషన్షిప్స్ క్రియేట్ చేసుకున్నాం. ఆ రిలేషన్షిప్స్ యొక్క మొరాలిటీ మనం డిసైడ్ చేసినాం. మనం రిలేషన్షిప్ క్రియేట్ చేసుకొని దాని మారల్ స్టాండర్డ్స్ మనం గీచుకున్నాం, రాసుకున్నాం, ఫాలో అవుతున్నాం. కానీ సహజంగా ప్రకృతి సిద్ధంగా వచ్చే సామాజిక మార్పులు మనని హయ్యర్ హ్యూమన్ బీయింగ్గా, అంటే ఏఐ డెవలప్ చేసే హ్యూమన్, రోబోటిక్స్ వాడే హ్యూమన్, న్యూక్లియర్ బాంబులు తయారు చేసే హ్యూమన్, కంప్యూటర్ యుగంలో పనిచేసే హ్యూమన్, మహిళలకు ఆరక్షణ ఇచ్చి పొలిటికల్ సిస్టంలో మహిళలకు ఆరక్షణ ఇచ్చి వాళ్ళకు పొలిటికల్గా బూస్ట్ ఇచ్చే హ్యూమన్, విమానాల్లో తిరిగే హ్యూమన్, మహిళలకు పురుషులకు సమాన హక్కులు కావాలని పోరాడే సొసైటీలో బతికే హ్యూమన్ అని మన భావన. మనం అబ్జర్వ్ చేస్తే పురుషుడు, మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, నైపుణ్యపరంగా ఎంత పెరిగినా మనకుండే పార్ట్స్ అది కదా, అవునా కదా? ఎంత ఆర్థికంగా, సామాజికంగా, భౌగోళికంగా, టెక్నికల్గా, బ్రెయిన్ వైజ్ ఎంత డెవలప్ అయిపోయినా మనకు దేవుడిచ్చిన పార్ట్స్ అవే మెయింటైన్ అవుతాయి. ఇప్పుడు 2025 రాగానే
కింద ఏం చేంజెస్ అయితే లేవు. 3 కండ్లు వస్తలేవు, 2 ముక్కులు వస్తలేవు, 3 నోళ్ళు వస్తలేవు, 5-6 చేతులు వస్తలేవు. అలా వస్తే డిఫార్మిటీ అంటారు. అంటే ఏదో ప్రాబ్లం ఉంది హ్యూమన్లో. అంటే మనుషుల్లో ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటాం. మన పూర్వీకులు ఇచ్చిన కలరు, మన పూర్వీకులు ఇచ్చిన హైట్, మన సామర్థ్యము అంటే అర్థమవుతుంది కదా, అవన్నీ అలాగే ఉన్నాయి. మనిషి పశువే, మనం మర్చిపోతున్నాం. అది మొన్న సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టంగా చెప్పింది. చాలామంది అదే రిలేషన్షిప్ ప్రాబ్లము అవి ఇవి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అట్లెందుకు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మనిషి పశువు. ఈ మారల్ హై స్టాండర్డ్స్ ఇవన్నీ మనం రచించుకున్నవి, మనం భావిస్తున్నవి. ప్రాక్టికలీ సొసైటీలో ఇవన్నీ చెల్లుబాటు కావు అని సుప్రీంకోర్టు చెప్పింది. పెళ్లి చేసుకున్న భార్య నీ అసెట్ కాదు అని చెప్పింది. పెళ్లి చేసుకున్న భార్య నీ అసెట్ కాదు, ఆమెకు జీవించే హక్కు ఉంది, ఆమె ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు ఉంది, ఆమె కోరుకున్న వాడితో జీవించే హక్కు ఉంది. నిన్ను పెళ్లి చేసుకున్నా, ఆమెను ప్రశ్నించలేవు, కానీ విడాకులు ఇవ్వచ్చు. ఆమెను ప్రశ్నించకూడదు, కానీ ఆ బేసిస్పై ఆమెకు విడాకులు ఇచ్చి ఆమెను నీవు వదిలించుకోవచ్చు. చట్టము ఆమెను ఆపలేదు. అంటే దీని అర్థమైంది, చట్టము ఆమె కార్యక్రమాలను, ఆమె కోరికలను ఆపడానికి లేదు. అదే మగవాడికి చట్టం ఉంది. మగవాడు ఇలాంటి పనులు చేస్తే 3 నుంచి 7 ఏళ్ల జైలు అయ్యే అవకాశం ఉంది. పురుషుడికి అవే పార్ట్స్, మహిళలకి అవే పార్ట్స్. పురుషుడికి అవే కోరికలు, మహిళలకు అవే కోరికలు. మరి వ్యత్యాసం ఎందుకు? అంటే పురుషుడు ఇలాంటి కార్యక్రమాలు జనరలీ చేస్తుంటాడనే, ఈ విధవ ఇంప్రూవ్ కాడనే, వీడికి చట్టాలు కావాల్సిందే అనే, లేదా మహిళలు ఒక స్టెప్ పైనుండి మారల్ హై వాల్యూస్ పాటిస్తారనే, వాళ్ళు ఎలాంటి సంబంధాలైనా పెట్టుకోవచ్చు, చట్టాలు ఆపలేవు, కానీ నీవు విడాకులు ఇవ్వచ్చు. అదే గ్రౌండ్స్పై విడాకులు ఇవ్వచ్చు. ఆమె ఫ్యూచర్లో ఆమె ఏం చేయాలనుకుంటుందో దానికి నీవు ఆటంకం కలిగించే ఒక భర్తకు హక్కు లేదు. అంటే దీని అర్థం ఏం చెప్పింది? ఎవరు పశువుగా మారిపోయినారు? నేనేం చెప్పనక్కర్లే, చట్టం చేతులెత్తేసి మేము ఆపలేము, దీంట్లో మేము ఏం చేయలేము, నీవు కూడా ఏం చేయలేవు, నీకు హక్కు లేదు. హక్కు లేదు అంటే నా భార్య కదా అంటే, తాళి కడితే భార్య అయిపోదు. ఇప్పుడు మన ఒక రియల్ ఎస్టేట్లో ఒక జడ్జ్మెంట్ వచ్చింది, రిజిస్ట్రేషన్ అయిపోతే నీవు ఇంటి ఓనర్ కాదు, ఆ భూమి నీది కాదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న మాత్రాన ఆ భూమి నీది కాదు. నియర్లీ సేమ్ జడ్జిమెంట్. రిజిస్ట్రేషన్ చేసుకుంటే పెళ్లి చేసుకున్నట్టే, డబ్బులు చెల్లించి లీగలీ బైండింగ్ అగ్రిమెంట్ నుంచి ఆ పేరు నుంచి పేరుకు బదలాయించిన ఆ రిజిస్టర్ అయినా ఆ భూమి నీది కాదు, ఆ ఇల్లు నీది కాదు అంటే మళ్ళీ ఏం చేస్తే అది నాదవుతుంది.
అంటే దాని కింద పెద్ద రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ భూమి లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉండాలి, ఆ భూమి ఆ యజమాని ముగ్గురు పిల్లలు దానికి అగ్రే ఉండాలి, ఆ ఆ యజమాని యొక్క భార్య వాళ్ళ అగ్రిమెంట్ కూడా ఉండాలి. ఈ అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా లీగల్గా బోనఫైడ్ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి దానితో లింక్ డాక్యుమెంట్స్తో జతపరిచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుంటే కానీ ఆ బదలాయించిన పేరు, ఆ వ్యక్తి యొక్క పేరు నీకు ఆ ట్రాన్స్ఫర్ కాదు. ప్రాక్టికలీ అది ఏమైనా పాసిబుల్? ఎవడైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాడికి ఆ భూమి తనకు చెందదు, రిజిస్ట్రేషన్ చేసుకున్న మాత్రాన ఆ భూమి నీది కాదు అంటే లీగలీ క్లియర్ కాకుండా నువ్వు రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తావని ప్రభుత్వాన్ని అడగకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నోడనే భయపెడుతుంది. ఏమంటే నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నా, లీగలీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా, లీగలీ భూమి నీది కాదు. ప్రభుత్వాన్ని దాన్ని నియంత్రించండి అని చెప్పకుండా కొనేవాడినే భయపెట్టే జడ్జిమెంట్ ఇది. అలాంటి జడ్జిమెంటే ఈ జడ్జిమెంట్. చాలా రోజుల నుంచి బహుశా యోగా నేర్పించేవాళ్ళు ఈ విషయాన్ని గ్రహించి శ్వాస మీద ధ్యాస పెట్టండి అన్నారు యోగా. తిక్కన కొడుకులకు చాలామందికి అర్థం కాలేదు, ఎస్పెషల్లీ పురుషులకు అర్థం కాలేదు. యోగాలో ఉంది, మెడిటేషన్ దీంట్లో ఉంది, శ్వాసపై ధ్యాస పెట్టండి అంటే అర్థం ఏమి? శ్వాసపై ధ్యాస పెట్టండి అంటే మీరు బతికితే చాలురా నాయనా, మీ శ్వాసపై ధ్యాస పెట్టండి. నీ భార్యనో, బిడ్డనో, కొడుకునో, పక్కింటోళ్ళనో, మీ అమ్మా నాన్ననో, రిలేటివ్స్నో వాళ్ళపై ధ్యాస పెట్టకు. ధ్యాస పెట్టినా లాభం లేదు, చట్టరీత్యా లాభం లేదు, మారలీ లాభం లేదు, నువ్వు పెంచినా లాభం లేదు, నువ్వు తుంచినా లాభం లేదు. నీ చేతిలో ఏం లేదు. నీ చేతిలో ఏముంది? నీ శ్వాసపై ధ్యాస. అంటే దాని అర్థం ఏమంటే నీవు బతికితే చాలు. నీవు నీ శ్వాస మీద ఇడిచిపెట్టి పక్కకెక్కడన్నా డైవర్ట్ అయి సజెషన్ ఇచ్చినవా, నీ అభిప్రాయం చెప్పినవా, నీవు మొగోడివని ఏదైనా గట్టిగా మాట్లాడినావంటే నీ శ్వాస ఆగిపోతుంది. చాలామంది యోగాలు ఈ సూత్రం అనుకొని శ్వాసపై ధ్యాస పెడితే ఏమవుతుంది అంటారు. యోగా కరెక్ట్ చెప్తుంది. మెడిటేషన్ ఎందుకు చేయమంటున్నారంటే ఈ ప్రకృతిలో జరిగేవేవి నీ చేతిలో లేవు ఎక్సెప్ట్ నీ శ్వాస. నీవు తీసుకునే శ్వాసపై నీకు కంట్రోల్ ఉంటుంది. నీ భార్యపై, నీ బిడ్డలపై, నీ కొడుకుపై, నీ తల్లిదండ్రులపై, నీ అన్న తమ్ముడపై ఎవ్వరిపై నీకు హక్కు లేదు. నీవు హక్కు ఉంది అనుకుంటున్నావంటే నీ శ్వాస ఆగిపోతుంది. ఒకడు దిండు పెట్టి ఒత్తేస్తాడు, ఇంకోడు ఉరి బిగిస్తాడు, ఇంకోటి సెప్టిక్ ట్యాంక్లేషన్ నొక్కేస్తాడు, ఇంకోడు నీవు తాగినప్పుడు బండరాయితో మోది నిన్ను లేకలా పడేస్తాడు, ఇంకోడు గొంతు కోసేస్తాడు, ఇంకోడు కిందికి కోసేస్తాడు, మత్తిచ్చి చంపేస్తాడు, సాంబార్లో విషం కలిపి చంపేస్తాడు, ఏమైనా కావచ్చు. అందుకోసం నువ్వేం చేయాలి? శ్వాసపై ధ్యాస పెట్టాలి. అంటే నీవు ఇవాళ బతుకుతున్నావా, సరే శ్వాస ఇడిచి మళ్ళీ శ్వాస తీసుకోరేపు. నీవు ఇవాళ బతికావా, సాయంత్రానికి శ్వాస ఇడిచి. ఎందుకంటే పొద్దున్న లేచే వరకు నేను మోది చంపుతారో, దిండు పెట్టి చంపుతారో, రాత్రి తినే ఆహారంలో విషయం కలిపి చంపేస్తారో తెలియదు. పొద్దున్న లేవగానే మళ్ళీ శ్వాస తీసుకో, మళ్ళీ టీ ఇస్తారు, టిఫిన్ ఇస్తారు, మధ్యాహ్నం లంచ్ బాక్స్ కట్టిస్తారు. ఈ మూడిట్లో విషయం లేకపోతే మళ్ళీ సాయంత్రం శ్వాస ఇడిచి. పొద్దునిచ్చిన ఫుడ్ ఐటమ్స్ పొద్దున బతికి బట్ట కట్టి రాత్రి ఇంటికి చేరుకున్నామంటే శ్వాస ఒక శ్వాస తీసుకొని విడిచిపెట్టాడు. రాత్రి డీప్గా శ్వాస తీసుకొని పడుకో, పొద్దున్న లేస్తావో లేవో తెలియదు.
చాలామంది మూర్ఖులు ఇది మెడిటేషన్ టెక్నిక్ అనుకుంటారు. కాదు, కాదు, కాదు. ఇది మగవాళ్ళు బతికి బట్ట కట్టడానికి యోగాలో సూత్రం. శ్వాస తీసుకోవాలి, శ్వాస వదిలాలి. శ్వాసపై కూడా నీకు నియంత్రణ లేదు. తీసుకున్నావా వదిలినావా. తీసుకున్నాక నువ్వు వదలడానికి ఉంటావా లేదా కూడా తెలియదు. వదిలినాక మళ్ళీ తీసుకోవడానికి ఉంటావా కూడా లేదు. శ్వాసపై ధ్యాస అంటే అది అందరు పురుషులకు ఇప్పటివరకు అర్థమై ఉంటుంది. మరి సమాజం ఇలా తయారవుతుంది కదా, మహిళలంతా ఇట్లా అయిపోతున్నారు కదా, దీన్ని ఏమైనా చేయవచ్చా? నేను ఒకటి క్లియర్గా చెప్తున్నా, ఇప్పుడు జరిగే తంతు ఎవ్వడు ఆపలేడు. మారలి ఆపలేడు, స్వామీజీలు ఆపలేడు, దేవుడు ఆపలేడు, ఎవరు ఆపలేరు. సమయం ఆపలేదు. మనం బతుకుతున్నది క్షీణిస్తున్న మారల్ వాల్యూస్ మర్చిపోకూడా లేని సమాజాలలో. కనుక మనని మనం అసల్ట్ చేసి మనలో విలువలు పెంచుకొని బతకటంలో అర్థం లేదు. మనమే విలువ పాటించలేకపోయే స్థితికి చేరుకుంటున్నాం. భార్య ఒక పశువు, బిడ్డ ఆడపిల్ల ఒక పశువు, మగపిల్లవాడు ఒక పశువు, నీ తండ్రి ఒక పశువు, నీ తల్లి కూడా ఒక పశువే. మనం అనుకుంటున్న మానవులు అందరికీ అవే పార్ట్స్, అందరికీ పశు ప్రకృతి ఉంటుంది. కదా, అర్థమవుతుంది కదా మీకు? అందరు పశువులే. ఏమనుకుంటావు? నీ రిలేషన్షిప్ పెట్టి నీ భార్య, నీ కూతురు, నీ కొడుకు, నీ తండ్రి, నీ తల్లి, నీ అన్న, నీ తమ్ముడు అనుకుంటుంటారు. వాళ్ళలోని పశువు ఎప్పుడైనా లేవచ్చు బయట. తండ్రి కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, అన్న కానివ్వండి, వదిన కానివ్వండి, ఏది గ్యారంటీ లేదు. తోడికోడలు కానివ్వండి, నీ కొడుకు నీ మాట వినలేదని మనవాడిని సవరించలేవు. నీ కొడుకు ఎలా నీ మాట వినలేదో నీ మనవడు నీ కొడుకు మాట వినడు. నీవు వైఫల్యం చెందినాక నీ మనవడు నీ మాట ఎట్లా వింటాడు అనుకుంటున్నావు? చాలామంది భ్రాంతిలో ఉంటారు. నా కొడుకుని ఇలా పెంచలేకపోయాను, నా మనవడిని ఇలా పెంచుతాను, నా మనవరాలిని ఇలా పెంచుతాను. అసాధ్యం. ఇండిపెండెన్స్, మొరాలిటీ, పేషెన్స్, ఎడ్యుకేషన్, కల్చర్, ఇవన్నీ ఎవరి దారిలో వాళ్ళు పోతున్నారు. కొన్ని క్షీణిస్తున్నాయి, కొన్ని పెరుగుతున్నాయి. సమాజం బట్టి ఆ క్షీణత, పెరుగుదల ఫాస్ట్ ఆర్ స్లో అనే ప్రాసెస్ ఉంటుంది. మనం పిచ్చోళ్ళలాగా భార్యపై ఆశలు, భర్తపై ఆశలు, అమ్మాయి తలదించుకొని కాలేజీకి వెళ్ళి తలదించుకొని వస్తుంది అనే భ్రమ, కొడుకు కాలేజీకి పోయి సిగరెట్ తాగకుండా వస్తాడు భ్రమ. నీ ఎదిగిన కొడుకు ఫోన్లలో ఏం చూస్తాడు? రామాయణం చూస్తాడా? నీ ఎదిగిన బిడ్డ కాలేజీకి పోయి ఉట్టి ఆడపిల్లలతోనే మాట్లాడుతుంది. ఎదుగుతున్నారు అంటే వాళ్ళలో మానవ సహజ కోరికలు ఉంటాయి. నీవేమనుకుంటున్నావు? అది నీ బిడ్డ, వాడు నీ కొడుకు,
ఫలానామె నీ భార్య, ఫలానామె నీ చెల్లె, ఫలానామె మీ అమ్మ, ఫలానామె మీ నాయన అనుకుంటున్నావు. వీళ్ళంతా పశువులే. నీవు కూడా ఒక పశువులే. కొంతమందికి నియంత్రణ ఉంటుంది, కొంతమందికి నియంత్రణ ఉండదు, అంతే తేడా. అందరికీ తోకలు ఉంటాయి కింద. అందరికీ కొమ్ములు ఉంటాయి. కొంతమందికి కనిపిస్తాయి, కొంతమందికి కనిపించవు. తోకలేని వాడు పశువు గాడు అని కాదు. పశువు అనే అంశం అది తిట్టు కాదు, ప్రకృతి ప్రసాదించిన వరం. పశువులకు కూడా ఆలోచన శక్తి ఉంటుంది, మనకన్నా ఎక్కువ ఉంటుంది. 6th సెన్స్ ఉంటుంది కుక్కకు 6th సెన్స్ ఉంటుంది, వాసన శక్తి ఉంటుంది, పసిగట్టే గుణం ఉంటుంది, లాయల్టీ ఉంటుంది. కానీ కుక్క నేను బెడ్రూమ్లోకి పోతా అన్నది, రోడ్డు పైనే ఉంటుంది దాని సంసారం. అంటే అది మారల్లెస్ యానిమల్ కాదు, అది ఒక యానిమల్. అది దానికి తెలుసు, దాని ప్రకృతి సిద్ధంగా కుక్క ఎలా బతకాలనో రోడ్లపై, అన్ని రోడ్లపై చేస్తూ బతుకుతుంది. ఎద్దు సిగ్గుపడుతుందా? పడదు. పంది సిగ్గుపడుతుందా? పడదు. పొటేలు సిగ్గుపడుతుందా? పడదు. బట్టలే ఉండవు. అంటే సిగ్గులేని జీవులా ఇవన్నీ? కాదు, మనకన్నా హై స్టాండర్డ్స్ ఉన్న జీవులు ఇవన్నీ. మనం వాళ్ళని పంది, కుక్క, ఆవు, ఆంబోతు, పొటేలు, పంది అంటాం. మనం నామకరణం చేస్తున్నాం. ప్రాక్టికలీ అవి మనకన్నా హై స్టాండర్డ్ జీవులు. మనం దాన్ని లో స్టాండర్డ్ చేసి మనమే హై స్టాండర్డ్లు ఉన్నట్టు ఇన్ని ఏండ్లు నటించి ఇప్పుడు భంగపాటుకు గురవుతున్నాం. ప్రతి మానవుడు తనకు తాను మానవుడిని అని నామకరణం చేసుకుంటున్నాడు తప్ప వానిలో మానవత్వం, మనిషికి ఉండే సహజ గుణం క్షీణిస్తుంది. ఇది తప్పు జరుగుతుందా? కాదు, క్షీణిస్తుంది. అంటే అది పోతుంది, ఇంకా పోనివ్వాలి. కట్టుబాట్లు పనికిరావు. నీకు కట్టుబాట్లు ఉంటే నీవు ఉండు, తప్పులేదు. నీవు కట్టుబాట్లకు గురి చెయ్యలేవు. లీగలీ, ఇల్లీగలీ, మారలీ, సైకలాజికలీ, ఫిజికలీ, సొసైటీ వైజ్, కమ్యూనిటీ వైజ్, నీవు ఎలాంటి ఆంక్షలు పెట్టినా మనిషి పశువుగా మారుతుంటే నీవు ఆపలేవు. సహజంగా చేంజ్ అయ్యే లక్షణం అది. నేను చాలా పవర్ఫుల్ మాట మాట్లాడుతున్నా, ఎవడు మాట్లాడట్లేదు. వీటి నుంచి మనం బయటపడాలంటే శ్వాసపై ధ్యాస పెట్టాలి. అంటే మన సంగతి మనం చూసుకోవాలి అని అర్థం. మన కర్తవ్యము, ధర్మము అవన్నీ పాటియాలి. కర్తవ్యము, ధర్మము పాటించి మన శ్వాసపై మనం ధ్యాస పెట్టాలి. మళ్ళీ కర్తవ్యము, ధర్మము అన్నీ మనం పాటిస్తుంటే వాళ్ళు అధర్మంగా ఉండి మమ్మల్ని మోసగిస్తుంటే ఏం చేయాలి? ఏం చేయొద్దు. ఏం చేయలేవు, ఏం చేయొద్దు. మళ్ళీ ఏం చేయాలి? నేను మొగోడిని కదా, అందుకోసమే చెప్పేది మొగోళ్ళందరూ శ్వాసపై ధ్యాస పెట్టండి. ఆడవాళ్ళు మనపై అఘాయిత్యం చేయొచ్చు,
పిల్లలు పెద్దగై మమ్మల్ని తన్ని మన ఇంటి నుంచే తరిమేయచ్చు. సొంత తల్లిదండ్రులు కూడా ఆస్తులు ఇవ్వకుండా ఏడిపిస్తుండొచ్చు. ఇవన్నీ ఒక సహజ పురుషుడితో జరిగే సామాన్యమైన ఘటనలు. ఇక రాబోయే రోజుల్లో ఇది సామాన్యం. అందుకే నేను చెప్పే ఒక సూత్రం పాటించండి. మీ శ్వాసపై మీరు ధ్యాస పెట్టండి. మీ కాళ్ళపై మీరు నిలబడే ప్రయత్నం చేయండి. నమ్మకం తక్కువ పెట్టుకోండి. ఆశలు మీ వరకే పరిమితం చేసుకోండి. పనులు మీరే చక్కబెట్టుకోండి. ఫ్యూచర్ ప్లానింగ్ మీరే చేసుకోండి. ఆధారపడకండి. మీ చిన్న చిన్న కోరికలు ఎవరికీ చెప్పకుండా మీరే తీర్చుకోండి. తినాలనిపించితే తినేయండి. మీ మనసుకు తోచింది చేసేయండి. ఎందుకంటే శ్వాస ఆగుతుందో ఆపేయబడుతుందో మనకే తెలియదు కాబట్టి. ఏమండి, సొల్యూషన్ ఇంత ఘోరంగా ఉంటుందా? మీరు నిరుత్సాహపరుస్తున్నారు అంటే నేను నిరుత్సాహం ఎప్పుడు పరచను. నిజం నిర్భయంగా బ్లాక్ అండ్ వైట్లో మాట్లాడతాం. మన పురుష అహంకారం దెబ్బతింటుంది అని తెలిసి కూడా ఒక పురుష పక్షపాతిని అనే నాకు చెడ్డ పేరుంది. అయినా నేను ఇప్పటి సిచ్యువేషన్ చూసి పురుషులకు అందరికీ నేను ఒకటి చెప్తున్నా. మీ పురుషత్వం సమాజంలో వాడుకొని వదిలేసే సమాజంగా తయారైంది. అంటే మీ పురుషత్వాన్ని కూడా వాడుకొని వదిలేస్తారు. కాబట్టి అన్నిటికన్నా బెస్ట్ సొల్యూషన్ నేను చెప్తున్నా. ఉత్తేజపడకండి. అగ్రెసివ్గా మారకండి. మన ఫ్యామిలీ మెంబర్స్ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటే కంగు తినకండి. వాళ్ళు సొసైటీ బేస్డ్ డెవలప్మెంట్ ఇష్టపడుతున్నారు. మనం పెంచినట్టు వాళ్ళు పెరగటం ఇష్టపడట్లేదు. అది ఎప్పుడు గ్రహిస్తారో అప్పుడు కామగా మీ శ్వాసపై మీరు ధ్యాస పెట్టండి. మీరు ఎన్నాళ్ళు బతుకుతారు? మీ కోరికలు మీరు బతుకున్నప్పుడే తీర్చుకోగలరా? మీ ఆశలు ఆకాంక్షలు కేవలం మీరే తీర్చుకోగలరు. ఈ సమాజాన్ని ఉద్ధరించే అవసరం ఏమాత్రం లేదు. మీ ఫ్యామిలీని ఉద్ధరించే అవసరం అసలే లేదు. మోసం సమాజం నుంచి జరుగుతుంటే ఆపగలం, అడ్డుకోగలం, పారిపోగలం. మోసం ఫ్యామిలీలో జరుగుతుంటే భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టులు మోసం చేస్తే మిమ్మల్ని శివుడైనా రక్షించలేడు అని అందరికీ హితబోధ చేస్తూ పురుష జాతి అప్రమత్తంగా ఉండి తమ మగతనాన్ని కొద్దిగా పక్కగా పెట్టి మీరు కూడా ఒక సాధు జంతువు, మగవాడు గోవుతో సమానము అని గుర్తుపెట్టుకొని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఈ సమాజంలో మీకు దేవుడిచ్చిన ఎన్ని శ్వాసలు ఉన్నాయో అది జాగ్రత్తగా తీసుకోమని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.